సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మనకు ఐఫోన్ 12 సిరీస్ మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేశారు. మరి ఈ యొక్క వీడియో ఏమంటే ఐఫోన్ 12 మొబైల్ ఏదైతే ఉందో దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి ఈ యొక్క బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 79,900 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అంటే మనకు 10 రూపీస్ తగ్గించి 80,000 రూపీస్ దీని యొక్క ప్రైస్ అయితే పెట్టారనమాట. ఇంత ప్రైస్ పెట్టి ఈ యొక్క ఐఫోన్ 12 కొనాలా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు ఐఫోన్ 12 బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యువల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఈ యొక్క నాచ్ అయితే ఉంటుందన్నమాట, పెద్ద నాచ్. ఇందులో వచ్చేసి మనకు 12 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఇంకోటి చూసినట్టయితే మనకు SL3D ఈ యొక్క డెప్త్ సెన్సర్ కెమెరా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు లుక్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇంకా మనం ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. దీని యొక్క డిజైన్ కానివ్వండి, తర్వాత చూడడానికి అట్రాక్టివ్నెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. డిజైన్ పరంగా చూసినట్టయితే మనకు ఎటువంటి లోటుపాటు లేవనే చెప్పుకోవచ్చు. ముందుగా చూసినట్టయితే ఈ యొక్క ఐఫోన్ 12 దీని యొక్క థిక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 7.4mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. తర్వాత 161 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గ్లాస్ బాడీతో ఉంటుంది. అండ్ దీని యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉందో మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఉంటుంది. సో చూడడానికి ఈ యొక్క ఐఫోన్ 12 అనేది మనకు చాలా లైట్ వెయిట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే 7.4mm మొబైల్ థిక్నెస్ ఉంది కాబట్టి మనకు చాలా స్లిమ్ మొబైల్ అనమాట. సో స్లిమ్ మొబైల్ అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్ మొబైల్ అనేది మనకు చాలా క్రేజీ కాంబినేషన్ అనేది చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క బాడీ వచ్చేసి గ్లాస్ బాడీతో ఇవ్వడం ద్వారా మరింత ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది. దీని యొక్క అందం అనేది మరింత నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క ఐఫోన్ 12 వచ్చేసి మనకు 6.1 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ రెటీనా ఈ యొక్క ఓలెడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది మనకు చాలా టాప్ రేంజ్లో ఉన్న డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. దీని యొక్క కలర్స్ కానివ్వండి, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తర్వాత మీరు ఏ యాంగిల్ నుంచి చూసినా ఈ యొక్క డిస్ప్లే కలర్స్ అనేవి చాలా నార్మల్గా చాలా క్రేజీగా అయితే కనిపిస్తాయి. డిస్ప్లే పరంగా మాత్రం మీకు చిన్న లోటు కూడా లేదనమాట. తర్వాత బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 625 నుంచి 1200 నిట్స్ వరకు మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఈవెన్ మీరు ఈ యొక్క ఐఫోన్ 12ని ఎండలో తీసుకెళ్ళినా కూడా మీకు బ్రైట్నెస్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్క్రాచ్ రెసిస్టెంట్తో వచ్చిన గ్లాస్ అయితే యూస్ చేస్తారు అనమాట. దీంట్లో మనకు అంత తొందరగా గీతలు అయితే పడవు. ఇది మనకు చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు HDR10+ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తర్వాత యాంగిల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకు కలర్స్ మాత్రం టాప్ రేంజ్లో అయితే కనిపిస్తాయి. దీని యొక్క సాచురేషన్, బ్రైట్నెస్ ప్రతి ఒక్కటి మనకు చాలా ఈక్వల్గా చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు డిస్ప్లే విషయంలో మాత్రం ఎటువంటి నెగిటివ్ ఇష్యూ అయితే లేదు. టాప్ రేంజ్ డిస్ప్లే అయితే ఇచ్చారు ఈ యొక్క ఐఫోన్ 12కి. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. ఆ యొక్క రెండు కెమెరాస్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ అనమాట. ఈ యొక్క ఫస్ట్ 12 మెగాపిక్సెల్ వచ్చేసి f1.6 అపాచర్తో ఉంటుంది. తర్వాత సెకండ్ 12 మెగాపిక్సెల్ వచ్చేసి f.4 అపాచర్తో అయితే ఉంటుంది అనమాట. ఈ 12 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, తర్వాత సెకండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే యూస్ చేస్తారు. అండ్ ఈ యొక్క కెమెరాస్తో మీరు అప్ టు 4K 24 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్, అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్, మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, తర్వాత మ్యారేజ్ వీడియోస్ కానివ్వండి, ఇలాంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కెమెరా అనేది అద్భుతం అనే చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ 12కి ఇంకా కెమెరా కొట్టే వేరే మొబైల్ అయితే ఇంకా పుట్టలేదనే చెప్పుకోవచ్చు. సో అంత బాగా అయితే ఉంటుంది దీని యొక్క కెమెరా వచ్చేసి. తర్వాత చూసినట్టయితే మనకు OIS అలాగే EIS రెండు అయితే ఉంటాయి. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో ఈ యొక్క ఐఫోన్ 12తో మీరు ఏమైనా వీడియో షూట్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ అనేది ఎటువంటి షేకినెస్ లేకుండా చాలా స్మూత్ అవుట్పుట్ అయితే ఉంటుందన్నమాట. మీరు సపరేట్గా ఈ యొక్క వీడియోని స్టెబిలైజ్ చేసే అవసరం అయితే ఉండదు. తర్వాత చూసినట్టయితే మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుతున్నాం. మనకు ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు f2.2 అపాచర్తో అయితే ఉంటుంది. దీంతో కూడా మీరు అప్ టు 4K 24, 30 అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాస్తో ఏవైతే రికార్డ్ చేస్తారో ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో కూడా మీరు అంతే రిజల్యూషన్తో అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో కూడా మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది.
సో మీరు సెల్ఫీ వీడియోస్ కానివ్వండి, టిక్టాక్స్ కానివ్వండి, కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క కెమెరా అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఓవరాల్గా మీకు కెమెరా కోసం రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5/5, 10/10, ఇంకా 100, 1000/1000 ఇలా అయితే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే దీని యొక్క కెమెరా క్వాలిటీ అనేది అంత సూపర్గా అయితే ఉంటుంది. సో ఒక డిఎస్ఎల్ఆర్ ఎలా ఉంటుందో అంత క్రేజీగా అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క ఐఫోన్ 12 విషయంలో. మీకు కెమెరా విషయంలో మాత్రం మీకు ఎటువంటి లోటుపాట్లు అయితే ఉండవు. ప్రతి ఒక్కరికి షార్ట్ ఫిల్మ్ యూజర్స్ కానివ్వండి, తర్వాత కెమెరా పిచ్చి ఉండే వాళ్ళు కానివ్వండి, సెల్ఫీ వీడియోస్ దిగే వాళ్ళు కానివ్వండి, టిక్టాక్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇలా ఎవరికైనా సరే ఈ యొక్క ఐఫోన్ 12 అనేది ఇంకా ఫిదా అవ్వాల్సిందే, అంత బాగా అయితే ఉంటుంది దీని యొక్క కెమెరా వచ్చేసి. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు లేటెస్ట్ ప్రాసెసర్ యాపిల్ బయోనిక్ A14 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 5 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఫస్ట్ టైం మనకు 5 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క యాపిల్ బయోనిక్ A14. తర్వాత దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు iOS 14.1 ఈ యొక్క లేటెస్ట్ OS అయితే ఉంటుంది. దీంట్లో మనకు అదిరిపోయే ఫీచర్స్ అయితే చాలా యాడ్ అయ్యాయనే చెప్పవచ్చు. తర్వాత చూసినట్టయితే దీని యొక్క గ్రాఫిక్స్ వచ్చేసి మనకు యాపిల్ GPU 4 కోర్ గ్రాఫిక్స్ అయితే వచ్చింది. సో దీని ద్వారా మీరు పబ్జీ ఆడేటప్పుడు కానివ్వండి, ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు కానివ్వండి, తర్వాత ఆల్ఫా 8 కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద గేమ్స్ ఆడేటప్పుడు మీకు గ్రాఫిక్స్ అనేది చాలా సూపర్గా అయితే కనిపిస్తాయి. అండ్ మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా చాలా స్మూత్గా అయితే కనిపిస్తుంది అనమాట. దీని యొక్క కలర్స్ కానివ్వండి, మీకు ఎటువంటి హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే ఉండవు, ఎటువంటి స్ట్రక్ ఇష్యూస్ అయితే ఉండవు అనమాట ఈ యొక్క ఐఫోన్ 12లో. ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలన్న ఈ యొక్క ఐఫోన్ 12 అనేది అక్కడ మీకు అదిరిపోతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే వీటి యొక్క స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకు 4G+64GB, లేకపోతే 4G+128GB, లేకపోతే హై ఎండ్ వేరియంట్ 4G+256GB వరకు అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో 64GB అనేది మనకు ఎన్ని రోజులు అయితే ఉండదు. సో డెఫినెట్గా మీరు బేస్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 128GB వేరియంటే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఉండదు. ఇది మనకు చిన్న డిసడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఐఫోన్లో చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇవ్వలేదు కాబట్టి ఇదే మనకు కొత్త విషయం అయితే కాదు. కాకపోతే ఈ రోజులో చూసినట్టయితే 64GB అనేది మనకు ఎన్ని రోజులు అయితే ఉండదు. మనకు వాట్సాప్ వీడియోస్ కానివ్వండి, టిక్టాక్ వీడియోస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానివ్వండి, ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. మన యొక్క మెమరీ అనేది ఫుల్ అవుతూనే ఉంటుంది. సో అలాంటి విషయంలో మాత్రం కొంచెం మనకు చిన్న నెగిటివ్ డిసడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. సో అందుకోసమే మీరు మాక్సిమం అట్లీస్ట్ 128GB వేరియంట్ ఉండే ఈ యొక్క ఐఫోన్ 12 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 2815 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు మరీ అంత బాగా అయితే రాదు. సో రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా 1 ఫుల్ డే అయితే వస్తుంది. కాకపోతే కొంచెం హార్డ్గా యూస్ చేసే వాళ్ళకైతే ఈవినింగ్ లోపల అయిపోయే ఛాన్స్ అయితే మనకు అక్కడ లేకపోలేదు. తర్వాత 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు నియర్లీ గంట లోపల ఈ యొక్క కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. ఇందులో మీకు ఎలాంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అయితే లేవన్నమాట. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కోసం చూసినట్టయితే ఇంకా మనకు తెలిసిందే ప్రతి ఒక్క ఐఫోన్కి వచ్చేసి మనకు లైట్నింగ్ కేబుల్ ఈ యొక్క ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. సో దీని ద్వారా మీరు ఈ యొక్క ఛార్జింగ్ కేబుల్ అనేది ఎటువైపు తిప్పెట్టినా సరే ఈ యొక్క మొబైల్ అయితే మీకు ఛార్జ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి విషయమే. తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు QI వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అప్ టు 15 వాట్స్ వరకు ఈ యొక్క QI వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇది కూడా మనకు చాలా మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం మరీ అంత హైగా ఉండదు. ఒక మీడియం సెగ్మెంట్లో మాత్రమే ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బాగా అయితే వస్తుంది. మీరు ఎంత హార్డ్గా యూస్ చేస్తే అంత తొందరగా అయితే అయిపోవడం జరుగుతుంది ఈ యొక్క ఐఫోన్ 12 బ్యాటరీ అనేది. అండ్ ఈ రోజులో చూసినట్టయితే మనకు అప్ టు 7000 mAh బ్యాటరీ ఇచ్చే మొబైల్స్ కూడా ఉంది. ఆఫ్ కోర్స్ అది మనకు ఆండ్రాయిడ్ స్ట్రీమ్ అనమాట, సామ్సంగ్ గెలాక్సీ M51. కాకపోతే ఈ యొక్క ఐఫోన్ 11లోనే చూసినట్టయితే మనకు 3000 mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. ఈ యొక్క ఐఫోన్ 12లో చూసినట్టయితే మనకు 2000 బ్యాటరీ అనేది నియర్లీ 3000 దగ్గర తీసుకొచ్చారు. కాకపోతే అట్లీస్ట్ 3500 mAh బ్యాటరీ ఇస్తారని నేనైతే గెస్ చేస్తాను అనమాట. సో అక్కడ చూసినట్టయితే మనకు చిన్న నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళైతే అట్లీస్ట్ మనకు 3000 లేకపోతే 3100 mAh బ్యాటరీ తెచ్చి ఇచ్చింటే మనకైతే చాలా బాగా అయితే ఉండేది అనమాట. సో ఎనీహౌ ఇప్పుడైతే ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనం చూసినట్టయితే 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 79,900 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మనకు ఆఫర్లో చూసినట్టయితే అరౌండ్ 5000 రూపీస్ వరకు మీకైతే తగ్గుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఐఫోన్ 12 తీసుకోవచ్చా లేదా అంటే ఇది ఐఫోన్ స్ట్రీమ్ కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకోవచ్చనే చెప్తాను. కాకపోతే తీసుకునేటప్పుడు మీరు కొంచెం ఈ యొక్క స్టోరేజ్ వేరియంట్స్ అనేవి ఉంటాయి కదా, కొంచెం అట్లీస్ట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ విధంగా ఉండేటట్టు అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో స్టోరేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ఒక వేరియంట్ తీసుకోవడం మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఈ యొక్క మొబైల్లో చూసినట్టయితే ప్రతి ఒక్కటి మీకు అడ్వాంటేజ్. దీని యొక్క కెమెరా కానివ్వండి, తర్వాత పబ్జీ కోసం కానివ్వండి, ఇంకా కెమెరా లవర్స్, డిస్ప్లే లవర్స్, తర్వాత పబ్జీ లవర్స్ వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇందులో అయితే అదిరిపోతుంది. వాళ్ళకి ఇంకా పండగనే చెప్పుకోవచ్చు. ఐఫోన్ 12 గురించి ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అనమాట. దీంట్లో మీకు హీటింగ్ ఇష్యూ ఉండదు, ల్యాగ్ ఇష్యూ ఉండదు, స్ట్రక్ ఇష్యూ ఉండదు, ఏమీ ఉండదు. అండ్ టాప్ చూసినట్టయితే ఇది మనకు టాప్ సెక్యూరిటీ అయితే ఇస్తుంది. మీ యొక్క ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ మీకు బ్యాంక్లో పెట్టినట్టే అనమాట. సో అంత సెక్యూర్గా అయితే ఉంటుంది ఈ యొక్క
iPhone 12 అనేది సో హ్యాక్ చేయడానికి కూడా మనకు చాలా కష్టం అయితే అవుతుందన్నమాట ఈ యొక్క iPhone OSకి. సో ఎవరైనా మీకు హ్యాక్ చేస్తే కూడా మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా ఈ యొక్క iOS 14.1 అయితే లేటెస్ట్గా డిజైన్ చేశారు. ఇది చూసినట్టయితే మనకు టాప్ ఫస్ట్ మంచి గుడ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క iPhone 12 మొబైల్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మాత్రం మీకు ఎలాంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు. బ్యాటరీ పరంగా చూసినట్టయితే మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క iPhone 12 దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.